దృఢం అనే ఒక సినిమా చూసాం. దీని గురించి రివ్యూలు చాలా గొప్పగా చెప్పాయి. అంత లేదు కానీ మామూలుగా ఈ సినిమా చూడాలి అని పట్టుదలగా ఉండి చూస్తే పూర్తిగా చూడతారు మీరు. కానీ సమకాలీన సంఘటన ఒకటి విజయవాడలో చోటు చేసుకుంది. ఈ సినిమాలోని ఒక కీ పాయింట్ అలానే ఉంటుంది. ఒక రాబరీ చేసినటువంటి యువకుల్లో ఒకరిని మర్డర్ చేసి తర్వాత అతనే మిగిలిన ముగ్గురిని మర్డర్ చేసినట్లు భ్రమింపజేసి కొంతమంది ఆడిన డ్రామా ఈ దృఢం. ఇందులోని ట్విస్ట్ ఏదైతే చివరిలో ఒక అరగంట ఉంటుందో అది నేను వెంటనే పసిగట్టా. ఈవెన్ అసలు సినిమా చూస్తున్నప్పుడే అనుమానం వస్తుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్పేసి మనకి ఒక సామెత ఉంటుంది. ఏ క్యారెక్టర్కి ఎవరిని ఎంచుకుంటున్నారు అన్నప్పుడే ఈ క్యారెక్టర్ మంచిగా ఉండదే అనిపిస్తుంది చూస్తుండగానే. అది నిజమైంది చివరికి వచ్చేసరికి. ఆ థ్రిల్ మీకు పోగొట్టకుండా ఉండటానికి నేను చెప్పట్లా. షానే నిగమ్ అనే అతను హీరో అట. నాకు ఇందులో ఒక్కళ్ళ పేరు కూడా తెలియదు. ఒక 4 మహిళల క్యారెక్టర్లు ఉన్నాయి, లేడీ క్యారెక్టర్లు. 2 కానిస్టేబుల్స్ అయితే ఒక లేడీ హీరో తాలూకు మదరు, ఇంకొక లేడీ క్యారెక్టర్ అనామకమైన క్యారెక్టర్, ఇంకొక 2 క్యారెక్టర్లు ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ మీద 2-3 నిమిషాలకు మించి కనపడరు. సినిమా అంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ కాప్స్, అంటే ఒక పోలీస్ స్టేషన్లోనే పోలీసుల బృందం. ఒక హత్య జరుగుతుంది. జీతు జోసఫ్ దీని డైరెక్టర్. ఈయన మలయాళ దృశ్యానికి దర్శకుడు కాబట్టి కాస్త కూస్తో అక్కడ వాళ్ళలో ఉత్సుకత. కానీ ఇక్కడికి మనకి డబ్ చేసి రిలీజ్ చేసిన తర్వాత ఓటీటీల్లో రివ్యూల ద్వారా ఎక్కువ మందిని ఆకర్షించింది సినిమా. దృఢం అంటే ఏంటి బలం అనే తెలుగుకి ఒక మంచి టైటిల్ పెడదామని ఎందుకు అనిపించలేదంటే మన వాళ్ళు ఇప్పుడు టైటిల్ని పట్టించుకోవట్లే, లోపల కంటెంట్ చూస్తున్నారు కాబట్టి. ఒక యువకుడు పోలీస్ ఎస్ఐగా ఒక స్టేషన్కి వచ్చి అక్కడ వారితో కలివిడిగా ఉంటూ తన జూనియర్ అయిన తన హోదాను బట్టి వాళ్ళ మీద అధికారం చెలాయించకుండా వాళ్ళతో ఒకడిగా మెలుగుతూ ఆ స్టేషన్లో దీంట్లో క్రైమ్ ఎలిమెంట్ ఫస్ట్ మనకిచ్చిన హింట్ ఏంటి అంటే ఆ స్టేషన్లో ఆ పరిధిలో అసలు అంతవరకు ఏ నేరాలు జరగవు. ఇదే మనకిచ్చే హింట్. ఇతను వస్తాడు, ఒక మర్డర్ జరుగుతుంది, అంటే కనపడుతుంది శవం, ఎవరిదో తెలియదు. ఆ తర్వాత ఒక రాబరీ జరుగుతుంది జ్యువెలరీ షాప్లో. ఆ క్రమంలో అతను ఒత్తిడికి లోనవుతాడు పై ఆఫీసర్ నుంచి. నువ్వు జూనియర్వి, నేను అనవసరంగా నియమించావు, నీ ప్లేస్లో ఇంకొకరిని తీసుకొచ్చి పెడతామంటారు. ఈలోపు అతనికి కొంత టైం ఇస్తారు. ఆ టైం లోపల దర్యాప్తు చేయడం. ఆ 2 సంఘటనల తర్వాత మరొక బాడీ దొరుకుతుంది. ఈ క్రమంలో అతనికి ఒక ఫోన్ వస్తుంది. ఇది మనకిచ్చే డైరెక్టర్ ఇచ్చే 2వ హింట్. పలానా చోట ఒక శవాన్ని తీసుకెళ్తున్నాడు ఒక దుండగుడు అనే ఒక ఫోన్ రావడంతోనే ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ బుర్ర లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి దెబ్బతింటాడు. అక్కడ తన సభ్యులు కూడా దెబ్బతింటారు, హాస్పిటల్లో మేలుకుంటారు. కానీ ఎక్కడ కూడా మనకిచ్చిన 2వ హింట్ ఇది డైరెక్టర్. ఎక్కడ కూడా నాకు ఎవరు ఫోన్ చేస్తారు, నా నెంబర్ అలా తెలుసు, పైగా అతను చూసి మనకి ఫోన్ చేయటం ఏంటి అని. ఈ 2వ హింట్ అయితే తర్వాత ఒక జ్యువెలరీ షాపు యజమానిని ఒక వ్యక్తి మర్డర్ చేయడానికి వస్తాడు, పట్టుబడతాడు. ఇది డైరెక్టర్ మనల్ని తప్పుదారి పట్టించడానికి విసిరిన ట్విస్ట్. అంతేగాని ఆ పట్టుకున్న యువకుడు అంటే ఎవడైతే దాడి చేస్తాడో వాడికి ఈ మర్డర్లకి సంబంధం ఉండదు. మరి ఎవరు చేశారు వీటిని? డైరెక్టర్ అనుకుంటే ఎవరినైనా దీని వెనక నియమించేలాగా కథ ఉంటుంది. అంటే నియమించడం అంటే ఇదిగో వీళ్ళే చేశారు అని చెప్పేలాగా కథ సాగుతుంది. బట్ మనకి మధ్యలో 3వ హింట్ దొరుకుతుంది. ఇది ఈ పోలీసు రాబరీ చేసినటువంటి జ్యువెలరీని ఎక్కడైనా అమ్ముతారు అనే కోణంలో వెతుకుతున్నప్పుడు ఒక చోట ఒక మహిళ అమ్మటానికి వస్తుంది. అది మనకు అందరికీ అర్థమవుతుంది. సీసీ ఫుటేజ్ ఉంటుంది, దాన్ని వెతుకుతాడు. అది చూసి అతను తెలుసుకుంటాడు. ఇదే 3వ హింట్. ఇక్కడే ఇతను పోలీస్ స్టేషన్కి వస్తాడు హీరో. వచ్చి అనుమానించడం ప్రారంభిస్తాడు కొంతమందిని. అదే మనకు 4వ హింట్. వెంటనే సినిమాని బాగా క్లీన్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఇలాంటి సినిమాలు చాలా చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యేది. విలన్లు ఎవరో అర్థమైపోద్ది. హీరోకి మెల్లమెల్లగా ట్విస్టులు ఇస్తూ ఉంటారు కానీ ఒక 5-6 నిమిషాల గ్యాప్లో ఆ 4వ హింట్ మనకి వెంటనే అర్థమైపోద్ది. ఎక్కడైనా సరే మనకి ఇంకా ఒక ఇది కూడా ఉంది. ఏది సాయి కుమార్ గారి పాత సినిమాలు కొన్ని 40 సినిమాలు 70 వచ్చినాయి కన్నడ నుంచి. వాటిలో క్రిమినల్స్ ఆర్ అరౌండ్ యూ బివేర్ అని చెప్పేసి అట్లా
నేరస్తులు ఎక్కడో ఉండరు, మన చుట్టూనే ఉంటారు, మనల్ని గమనిస్తూ ఉంటారు అన్నట్లుగా అసలు ఎవరు ఇది చేసింది అనేది క్లియర్గా అర్థమైపోద్ది. వీళ్ళు అని తెలిసిన తర్వాత, ఫలానా వాళ్ళు ఇది చేశారని తెలిసిన తర్వాత అసలు ఎలా చేశారనేది మనకు అనవసరం. అక్కడ బోరు కొడుతుంది మనకి సినిమా. అందుకే అంటుంది, ఓపికతో మొత్తం చూడాల్సి వస్తే చూడటమే కానీ రివ్యూల్లో రాసినట్టు అద్భుతమైన ట్విస్ట్ ఆహా ఓహో అని అంచనాలను పెంచేశారు. బహుశా పేమెంట్ ఏమో మరి తెలియదు. అలాగా ఈ దృఢం అనే సినిమా మరీ అంత దృఢంగా లేకపోయినా కాలక్షేపం కోసం చూడాలి అనుకుంటే ఓటీటీలో ఉన్నది కాబట్టి మనము ఫార్వర్డ్ చేస్తూ చూసేయచ్చు. గొప్ప కథ ఏం కాదు, మామూలుగా ఒక నవల్లో కనుక రాస్తే ఇంకా ఎక్కువ ఉత్కంఠ ఉంటుంది. విజువలైజ్ చేసినప్పుడు అట్లాంటి నవల్ని సస్టైన్ చేయటం అనేది కష్టమవుతుంది. మర్చిపోయి దీనికి సంబంధించి ఒక మాజీ ఐపీఎస్ ఒక లేడీ ఆఫీసర్ కూడా ఆరోపణ చేశారు, ఇది మా కథే, మేము ఇన్వెస్టిగేట్ చేసిన కథే, ఇంకా యూట్యూబ్లో ఆడియో స్టోరీ రూపంలో కూడా పెట్టాము దీన్ని అని. ఆవిడ కెరీర్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు, ఆవిడ సాల్వ్ చేసిన కేసుల మిస్టరీల గురించి ఆవిడ ఒక బుక్లో రాయటము, ఆ తర్వాత ఆడియో స్టోరీ కూడా పెట్టడం. ఆ దర్శకుడేమో లేదు మాకు సంబంధం లేదు, ఇది మా కథకులను అడిగాను, మేము ఎప్పుడు వినను కూడా వినలేదు అన్నారట. అంతే అంటారు, ఎక్కడో వాళ్ళు అనుకొని ఉంటారు కదా, ఈవిడే ఆ స్టోరీ రాశారని, ఆ స్టోరీ రాసిందే మళ్ళీ ఆడియో స్టోరీ ఉందని. గ్యారంటీకి ఇది లేపే ఉంటుంది, పెద్ద విషయం కాదు. అయినా కూడా సినిమా రూపంలో వచ్చినప్పుడు ఒక కథగా కంటే కూడా విజువలైజ్ చేసినప్పుడు ఎఫెక్టివ్గా ఉండాల్సింది, అంత ఎఫెక్టివ్గా అయితే లేకపోయింది. ఇది దృఢం గురించి మన రివ్యూ. అయితే మీరు ఈ సినిమా చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ముందే పసిగట్టారా మార్పుల్ని చెప్పండి.